ఇది పూజా మందిరం అండి. ఇప్పుడు మనం పూజా మందిరం చూద్దాం. సో పూజా మందిరంకి వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా ఎలా డిజైన్ కావాలనుకున్నానో అలాగే వచ్చిందండి. నేను రోజు మార్నింగ్ లేచి ఎప్పుడు సుందరకాండం, విష్ణు సహస్రనామం చేస్తూ ఉంటాను. సో దట్ కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండటానికి మనకి ఎలాంటి ఆరా కావాలో, ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలో, అట్లా స్టార్టింగ్ నుంచి ఒక డిజైన్ ఇంటెంట్ మైండ్లో ఉండిందండి. సో పర్టికులర్లీ అట్లాగే నాకు అచీవ్ అయింది. సో బేసికలీ మీరు చూస్తే ఈ డోర్స్ డిజైన్, సిఎన్సి డిజైన్ కానీ, సైడ్ విండో సిఎన్సి డిజైన్స్ కానీ ఎగ్జాక్ట్గా వెన్ యూ విల్ ఫీల్ ఫుల్ శాంక్టిటీ అనమాట. అట్లా వచ్చింది పూజా రూము. ప్లస్ ఇక్కడ గ్లాస్ విత్ బ్యాక్ లైటింగ్ అండ్ దెన్ షెల్ఫ్స్, దీని డిజైన్స్, ఇక్కడ మీరు పూజా సామాన్ స్టోర్ చేసుకోవటానికి, అండ్ దెన్ ప్లాట్ఫామ్ టు కీప్ ఐడల్స్. అండ్ దెన్ ఇక్కడ కూడా అండి పైన డోర్ పైన గోవిందనామాలు వచ్చింది. సో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మనతో ఉన్నట్టు ఆ ఫీల్ రావాలని అట్లా బేసిక్గా డిజైన్ చేయటం అనేది జరిగింది. అండ్ ఓవరాల్ someone who is entering the mandir would have a feel good factor.